తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు విష్ణు అండి. నేను మీ అందరికీ మొగల్ రేకుల ద్వారాగా సుపరిచితుడిని. నన్ను గుర్తుపట్టే ఉంటారు ఎస్ఏ రాఘవుల ద్వారాగా. మీ అందరికీ మొగల్ రేకుల్లో నేను మీతో మీ అందరికి నటించి మీ అందరిని ఉత్సాహపరుస్తున్నాను. నేను రెండోది సమర్థుడు అని కృష్ణరాజు గారు రాజా కాంబినేషన్లో సమర్థుడు సినిమా చేశాను. అది మేబీ ఐ థింక్ వచ్చే నెలలో అది 27th అండ్ డేట్స్కి అది రిలీజ్లో ఉంది. అది నాకు అదొక మంచి అవకాశం. ఇక రెండోది మన జెమినీకి చందమామ అనే సీరియల్ ద్వారాగా శ్రీపాద విశ్వకర్మ గారు అని ఒక డైరెక్టర్ గారి ద్వారాగా నేను ఆ సినిమాకి కూడా ఒక వన్ ఆఫ్ ది హీరో కింద చేస్తున్నాను నేను దానికి. ఇంకా రెండోది శ్రీ జొన్నగడ్డ కామాక్షి అమ్మవారి మహిమలు, అది కూడా ఎన్టీవీకి, అది మీకు దానికి కూడా నేను హీరో కింద మీ అందరికీ ఇదవుతాను. ఇంకోటి వచ్చి రంభా ఊర్వశి మేనక అని చెప్పేసి అది సుమన్ గారి డైరెక్షన్లో ఆ సీరియల్ కూడా నేను హీరో కింద దానికి ఇదయ్యాను నేను. సార్, నటన అనేది నిజమైన కళాకారుడు ఒక సినిమా సీరియల్ అనేది కాదు సార్. అది యాక్చువల్లీ అంటే మీ అందరికీ తెలియదని కాదు, కాకపోతే ఏంటంటే నటించాలనేది నా యాంబిషన్ సార్. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు నటన అనేది చాలా, నాకు చిన్నప్పటి నుంచి కూడా చిరకాల కోరిక అనమాట. నాకు అది నటించాలి, చేయాలి అనేది. సో అది నాకు సీరియల్ అయితే ఏముంది, సినిమా అయితే ఏముంది. నాకు సీరియల్లో ఫస్ట్ అవకాశం వచ్చింది మొగల్ రేకుల్లో నేను చేశాను, సక్సెస్ అయ్యాను. ప్రతి ఆడియన్ కూడా నన్ను గుర్తించి బయటికి ఎక్కడ వెళ్ళినా కానీ నన్ను గుర్తిస్తున్నారు జనాలు. సో నేను వాళ్ళకి సీరియల్ ద్వారా పరిచయం, సినిమా ఆఫర్లు వచ్చినాయి, సినిమాలో చేశాను, సినిమాలో కూడా మంచి నేమ్ వచ్చింది. అలాగే మళ్ళీ సీరియల్ ఆఫర్లు వస్తున్నాయి సినిమాలు. నాకు సినిమాలు అనేది కాదు సార్, నాకు ఏదైనా కానీ నటించే అవకాశం, ఏదైనా మంచి అవకాశం, ఇంకా మంచి అవకాశాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరికి ఇంకా దగ్గర అవ్వాలనేది నా అభిలాష. ఇది నేను నా చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ చేశాను. నేను ఎంఎస్సీ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 years నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను ఇక్కడ హైదరాబాద్లో. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు నటించాలనేది నాకు బాగా కోరిక అనమాట నాకు. అయితే నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేసినంతసేపు కూడా నాకు ఎంతసేపు అక్కడ జాబ్ చేసినా కానీ నాకు ఎంతసేపు కూడా నటన మీద ఎక్కువగా చేయాలన్న కోరిక, ఏదో వెల్తి, ఎంత సంపాదించినా కానీ ఇంకేదో వెల్తిగా ఉంటుంది. సో దానికని చెప్పేసి నేను ఏం చేశానంటే నాకు ఒక డైరెక్టర్ గారి ద్వారాగా నేను ఈ సినిమా సమర్థుడు సినిమాకు ఒప్పుకోవడం జరిగింది. ఆ సినిమాలో మంచి క్యారెక్టర్, ఎస్ఐ క్యారెక్టర్ కింద దానికి నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఈ లోపల చేస్తుండగానే మొగల్ రేకుల ఆఫర్ వచ్చిందనమాట నాకు. మొగల్ రేకుల్లో కూడా నేను చేసి అక్కడ మొగల్ రేకుల్లో మీ అందరికీ తెలిసిన విషయమే కదా, జెమినీ టీవీలో ఎంత మంచిగా అది ఇదయిందో అంత చేశాను. బాగా అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీప గ్రామం చాడపల్లిలో నేను పుట్టాను. చిన్నప్పటి నుంచి కూడా నేను అక్కడే చదువుకుంటూ 10వ తరగతి వరకు కూడా అక్కడే చదివాను. చాడపల్లి అంటే మీ అందరూ గుర్తుండే ఉంటుంది, అది మురళీమోహన్ గారి ఊరు. అది మురళీమోహన్ గారు పుట్టిన ఊరు. అది మురళీమోహన్ గారు, చటర్జీ ముఖర్జీ గారు అని డైరెక్టర్ గారు, గుత్తా విజయ్ బాప్నీడ్ గారు అని మీకు గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786, మగ మహారాజు ఇవన్నీ డైరెక్టర్ గారు. ఆయన పుట్టింది కూడా అక్కడే. ఇక ముఖ్యంగా మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఎంఆర్సి, ఆయన కూడా ఒక సినీ ప్రొడ్యూసర్ ఆయన కూడా మనకి ఒక రాజకీయ నాయకుడి కింద మీ అందరికీ తెలిసిన వ్యక్తి. వారి అబ్బాయి ఇప్పుడు మాగంటి బాబు గారు కూడా మీ అందరికీ బాగా సుపరిచితులు. ఇప్పుడు బాగా వారు, మాగంటి కాంతారావు గారు, ఇంకా చాలా పెద్ద ప్రముఖులు పుట్టినటువంటి గొప్ప ఊరండి అది. ఆ ఊళ్ళో నేను కూడా జన్మించడం అనేది నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను. అది కూడా కాకుండా ఇంకా నేను 10వ తరగతి వరకు అక్కడ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి ఖమ్మంలో చేశాను నేను. అది నేను ఇంటర్మీడియట్ ఖమ్మంలో చదివాను. తర్వాత డిగ్రీ వచ్చి సిఆర్ రెడ్డి కాలేజీలో చదివాను. తర్వాత పీజీ వచ్చి తణుకు రిథమ్స్ కాలేజ్ అని తణుకులో ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను నేను. అది ఆ విధంగా నా విద్యాభ్యాసం గడిచింది. చిన్నప్పటి నుంచి కూడా నాకు మూవీస్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా చదువుకునే రోజుల్లో కూడా కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తుండేవాళ్ళం మేము. అయినా కానీ క్లాస్ ఫస్ట్లు మేమే. ఆ విధంగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఇంకా అంటే సాఫ్ట్వేర్కి నాకు ఇంకా మళ్ళీ దానికి టైం కుదరట్లేదండి చేయటానికి. ఇంకా నాకు ఇంకా వెళ్ళకూడదని అనుకుంటున్నాను నేను. మేబీ దీంట్లోనే నేను చేస్తానండి. ఇది ఎక్కువగా నాకు ఆర్టిస్ట్గా నాకు చేయాలనేది బాగా కోరిక. దీంట్లోనే మీ అందరికి ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వాలనేది నాకు ఇంకా బాగా కోరిక అనమాట. ఈ ఫీల్డ్లో గాడ్ ఫాదర్స్ అంటూ నాకు బాగా మాకు దగ్గర బంధువు అయినటువంటి మురళీమోహన్ గారు నాకు గాడ్ ఫాదర్ అవుతారండి. నాకు ఆయన ద్వారాగానే నేను ఏదైనా సాధిస్తున్నాను, ఏదైనా చేయగలుగుతున్నాను. ఆయన నాకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఏది చేసినా కానీ. నాకు సినీ ఆర్టిస్టులో వచ్చేసి మన ఎన్టీ రామారావు గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకునే సమయం దొరికిన అదృష్టం అండి. నిజంగా ఆయన సినిమాలు చూసినటువంటి సినిమాల్లో దానవీర సూరకర్ణ
అలాంటి క్యారెక్టర్ నేను వేయాలని నేను అనుకుంటున్నానండి. నేను అలాంటి క్యారెక్టర్ నాకు వస్తే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఆ అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను సార్. నేను అంటే ఆయనలా అంటే నాకంటూ ఓ స్పెషల్ పందాన్ని నేను ఏర్పరచుకుందాం అనేది నాకు ఇది నా తీరులో నేను చేస్తాను సార్. దాన్ని నేను ఎక్కువగా ఇష్టపడేది నేను ఎక్కువ ఆర్టిస్ట్ని ఇష్టపడతానండి. అందుకే నేను కూడా వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ని కాబట్టి నేను ఆర్టిస్ట్ని ఇష్టపడతాను. నేను అంటే మిగిలిన టెక్నీషియన్ అంటే వాళ్ళు ఇష్టపడినని కాదు, వాళ్ళు ఇష్టమే నాకు, అందరూ ఇష్టమే నాకు. కాకపోతే ఏంటంటే ఆర్టిస్టులు మేము కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం దానికోసం అని చెప్పి నేను వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతుంటాను. ఒక్క సినిమా అని కాదు సార్, నాకు చాలా సినిమాలు నాకు చాలా నచ్చినాయి. నాకు ఇప్పుడు అట్లా పేర్లు కూడా చెప్పి ఇది కనిపించట్లే. కాకపోతే నాకు కె రవీంద్రరావు గారి మూవీస్ అంటే చాలా చాలా ఇష్టమండి నాకు. ఆయన కె రవీంద్రరావు గారు చేసిన ఆయన నటులను చేయాలనేది కూడా నాకు ఆయన దర్శకత్వంలో ఎప్పుడైనా నటించే అవకాశం కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నాను నేను. యాక్చువల్లీ సార్ నేను యాక్ట్ చేసింది సమర్థుడు అనే మూవీ కృష్ణరాజు గారితో చేశాను. కృష్ణరాజు గారు రాజా కాంబినేషన్లో మా కాంబినేషన్లో ఒక బ్లాస్టింగ్ సీన్ ఉంటుంది సార్. అది ఎక్స్ట్రాడినరీ సార్, అది చెప్పేది కాదు. ఒకసారి చూసి మీరు ఒకసారి చూడండి, అదే మీకు అర్థమవుతుంది సార్. నాకు చాలా ఇష్టమండి ఆ సీన్. దానికోసం నేను ట్రైనింగ్ ఏం తీసుకోవడం ఏం చేయలేదండి. మేము ఆర్డినరీగా మామూలుగా చేసేసాం దాన్ని, కానీ అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అనమాట. అది మేము చేసింది చాలా తక్కువ. అది ఆ క్యారెక్టర్ అంటే ఇన్వాల్వ్ అయిపోయాం ఆ క్యారెక్టర్లో మేము. ఆయనకి ఒక ఎమ్మెల్యే మీద బాంబులు వేయటం అనేది, ఒక ప్రజలు చనిపోవటం, వాటిని మేము సేవ్ చేసుకుని ఎమ్మెల్యేని కాపాడి బయటకు తీసుకురావటం, అందులోంచి ఆ విలన్ గ్రూప్లోంచి చాలా గ్రేట్ సార్. అది లేదు సార్, నేను విలన్ గ్రూప్ కాదు, నాది ఎస్ఐ. నేను అందుట్లో మా సిఐ గారు, డిఎస్పి గారు, ఎస్ఐ మీ అందరం కలిసి ఆయన్ని సేవ్ చేస్తుంటాం అనమాట. సేవ్ చేస్తూ బతుకుతాం. ఇది నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండి నేను చేసుకుంటున్న సమయంలో ఒక డైరెక్టర్ గారు పరిచయం అయ్యారండి. ఆ డైరెక్టర్ గారు ఏం చేశారంటే, ఒకసారి మీరు హైటు పర్సనాలిటీ బాగుంది, మీరు చక్కగా ఉన్నారు చూడటానికి, మీరు ఎందుకు సినిమాలు నటించకూడదని చెప్పేసి ఆయన నన్ను ఒకరోజు అడగడం జరిగింది. సరేలే అని చెప్పేసి ఆయనతో పాటు నాకు ఎప్పటి నుంచో నాకు చేయాలని కోరిక ఉంది. నాకు టైం టు టైం ఆయన కూడా కలిసి వచ్చారు అనుకుని ఒకసారి సరే అని చెప్పేసి అన్నాను. ఆయన నాకు స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను చక్కగా బాగా పెర్ఫార్మెన్స్ చూపెట్టగలిగాను. ఆ తర్వాత ఆయన ఒకరోజు పిలిచి, మీకు ఇలా క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాం, త్రూఅవుట్ క్యారెక్టర్ సమర్థుల్లో మంచి క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాం, మీరు చేయగలుగుతారా అని చెప్పేసి అడిగితే, కంపల్సరీ షూర్ సార్ అని చెప్పి ఆయనతో ఒప్పుకోవడం జరిగింది. సమర్థుడు నా ఫస్ట్ మూవీ అవుతుందండి. నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇది నాకు అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసినంతసేపు కూడా నాకు ఒక రకమైనటువంటి ఏదో వెళుతుంది సార్. ఏదో టైం టు టైం మనీ వస్తున్నాయి, ఎంజాయ్మెంట్ ఉంది, కాదంట్లే, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కష్ట నష్టాలు ఉన్నాయి, ఒడిదుడుకులు కనబడుతున్నాయి. ఇక్కడ కష్టం అంటే ఏంటో కనబడుతుంది, నష్టం అంటే ఏంటో కనబడుతుంది. అయినా కానీ ఈ ఫీల్డ్లో ఏంటో చాలా ఒక రకమైనటువంటి సుఖం అనేది ఏర్పడింది సార్. ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టిన ఊరు నాకు చాటపూరండి. మా నాన్నగారిది వచ్చి గుడివాడ దగ్గర అంగుళూరు, కృష్ణా జిల్లా అనమాట. నేను యాక్చువల్లీ చెప్పాలంటే కృష్ణ గోదావరిలో ముద్దు పెట్టాను నేను. కృష్ణ ఏమో తండ్రిది, అమ్మదేమో గోదావరి. కాబట్టి కృష్ణ గోదావరిలో ముద్దు పెట్టేవారంటే నేనే అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మా అమ్మగారు అంటుండేది చిన్నప్పుడు, నువ్వు బాగా చదవాలి నాన్న, బాగా ఇదవ్వాలి, అది ఇదని. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మ చనిపోవడం జరిగింది. తర్వాత నాన్న, ఇంకా అమ్మమ్మ తాతయ్య వీళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి పెంచారండి. నిజమైన దేవుళ్ళు అంటూ ఉంటే ఇంకా నాకు వాళ్ళే అని చెప్పాలి. నాకు అమ్మమ్మ తాతయ్యలే. ఆ పల్లెటూరులో పెరగటం, ఆ వాతావరణం, ఆ దేవుళ్ళ మధ్య పెరగడం అనేది చాలా సంతోషం. ఇంకా మా అమ్మకి 2 అన్నయ్యలు, నాకు 2 మేనమామలు అనమాట. ఆ 2 మేనమామలకు కూడా పిల్లలు లేరు. నేనే చిన్నపిల్లడి నుంచి వాళ్ళే పెంచి పెద్ద చేసి నన్ను చదివించి బాగా ఇవాళ కూడా నా గారాభం అంటే అర్థం చేసుకోండి. నన్ను ఎంత చక్కగా చూసేవారంటే వాళ్ళు, ఇంకా అంత బాగా చూసేవారు. ఇక అమ్మమ్మ తాతయ్య కూడా వాళ్ళు కూడా లేకపోవటం, ఇవాళ రోజున నేను మీ అందరికి దగ్గర అయ్యాను, అమ్మమ్మ తాతయ్యలకు దూరం అయ్యాను. నాకు అదే కొంచెం బాధగా ఉంది. కానీ మిగిలిన అన్ని విషయాల్లో కూడా హ్యాపీ అండి. నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు మీరందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉండాలనుకుంటున్నాను సార్. నాకు చిన్నటి నుంచి నాకు దుర్గారావు అని ఒక స్నేహితుడు ఉన్నాడండి. వాడు నాకు అన్ని విధాలా హెల్ప్ చేసేవాడు. చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు కానీ ఏదన్నా కానీ నాకు అతనే కాదు, ఇంకా చాలామంది స్నేహితులు ఉన్నారు. ఇంకా వీరందరూ కూడా నాకు బాగా ఇదవుతారనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక కొత్త మూవీ ఒకటి పెద్ద హీరోతో, అగ్ర హీరోతో ఒకటి చేస్తున్నానండి. నేను అది తొందరలో అది మీ అందరి ముందు కూడా వస్తుంది. అది నెక్స్ట్ వచ్చి నేను ఇంకా ఈ సీరియల్స్ కానీ ఇంకా మూవీస్ కానీ నాకు
నాకు ఇదే అదేని కాదు సార్, నేను సీరియల్ కాదు, ఒక మూవీ అని కాదు, ఏది ఉన్నా కానీ నాకు నటనా పరంగా నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటాకి ఏ విధంగా నేను ప్రూవ్ చేసుకోగలను అంటే ఆ విధంగా నేను మీ అందరికి ఇంకా ఇంకా బాగా దగ్గర అవ్వాలనేది నాకు చాలా చాలా ఆకాంక్ష. చిన్నప్పటి నుంచి కూడా నేను మీ అందరికీ ఇదే అవుతాను అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ ఎక్కువ ఆడేవాడిని అండి. నేను 8th క్లాస్ నుంచి కూడా నేను మా పశ్చిమ గోదావరి జిల్లా కెప్టెన్సీ తీసుకున్నాను. నేను వాలీబాల్ కానీ, బాల్ బ్యాడ్మింటన్, తర్వాత బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఇలాంటి ఎవ్రీ గేమ్, ప్రతి గేమ్లో కూడా మేము హ్యాండ్లింగ్ చేసేవాళ్ళం. అయితే నేను వాలీబాల్కి మన పశ్చిమ గోదావరి జిల్లాకి కెప్టెన్సీ చేశాను నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఓ 3 years అక్కడ చేసి, తర్వాత ఇంటర్మీడియట్కి హాస్టల్లో చదవాల్సి వచ్చింది నాది చిన్నప్పటి నుంచి కూడా. హాస్టల్లో చదివిన తర్వాత 2 years ఇంకా అక్కడే ఉండి చదువుకోవటం, బ్లాక్ అయిపోయాను నేను అక్కడే. తర్వాత డిగ్రీకి వచ్చి సిఆర్ రెడ్డి కాలేజ్, అక్కడ బాల్ బ్యాడ్మింటన్ అక్కడ కెప్టెన్సీ తీసుకున్నాను. అక్కడ సోమయాజుల్ గారు అని చెప్పేసి మాకు ఒక కోచ్ ఉండేవారు. ఆయన ద్వారాగా నేను మన స్టేట్కి, మన ఆంధ్రప్రదేశ్ తరపున నేను వైస్ కెప్టెన్ కూడా చేశాను నేను బాల్ బ్యాడ్మింటన్. తర్వాత అది ఎంఎస్సి కంప్యూటర్ చదువుకోవటం, అక్కడ ఇంకా నేనే కష్టపడి నేనే చదవటం. ఎంఎస్సి కంప్యూటర్ కూడా నాతో చదివేటప్పుడు కూడా మా క్లాస్లో నేను ఒక్కడే చదివి పాస్ అవ్వటం. మా సెక్షన్ నుంచి నేను ఒక్కడే పాస్ అయ్యి బయటకు రావటం చాలా గ్రేట్ సార్. అది అయిన వెంటనే నాకు అరుణాచల్ ప్రదేశ్లో సోమ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్లో అరుణాచల్ ప్రదేశ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ చేయటం. అక్కడ 2 సంవత్సరాలు చేయటం. తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఒక కంపెనీలో, ఒక అమెరికన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అవ్వటం, అక్కడ కూడా చేయటం. నాకు ఇవన్నీ కూడా నాకు జీవితంలో మరుపురాని ఘట్టాలనే చెప్పాలి. తర్వాత నేను అసలైన నాకు ఇష్టమైన ఫీల్డ్లోకి, మన సినీ ఫీల్డ్లోకి రావడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇది కూడా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మురళీమోహన్ గారు మా ఊరు వాళ్ళందరినీ కలిసి, మా ఊరు చాడపరు వారందరినీ కూడా పెట్టి, చాడపరు వారికి ఒక పిక్నిక్ లాంటిది ఏర్పరచడం ఆయనకు ఆనవాయితీ. గత ఒక 20 సంవత్సరాల మట్టి కూడా ఆయన అలాగే నడుపుతున్నారు. దానికి కూడా లాస్ట్ టైం నేను 2 years నుంచి కూడా నేను అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళినప్పుడల్లా ఆయనతో నేను 1-2 సార్లు నేను నా ప్రస్తావన తీసుకొచ్చాను. నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన ఎంతసేపు కూడా నన్ను వద్దు నాన్న, నువ్వు చదువుకో, నువ్వు ఎంతసేపు అంటాం, ఇలా నా గురించి చూడటం, నువ్వు చదువుకున్నావు, శుభ్రంగా జాబ్ చేసుకో, నువ్వు జాబ్లో ఇంకా ఇదవ్వాలి, ఎందుకు ఈ కష్టాలతో కూడుకున్న ఫీల్డ్, చక్కగా బాగుంటుంది, అదే కష్టాలతో కూడుకున్న ఫీల్డ్ అది అని చెప్పేసి, నువ్వు చదువుకున్నావు కాబట్టి జాబ్ చేసుకో అని చెప్తుంటే నాకు మంచి సలహాలు చెప్పేవారు ఆయన. నేను ఆయన ద్వారా కాకుండా బయటికి ఒక డైరెక్టర్ గారి ద్వారాగా చేసిన తర్వాత ఆయనకి వెళ్ళి చెప్పిన తర్వాత ఆయన ఓకే సర్లే అయితే నీకు ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ ఉంది కాబోలు, నీకు ఇంకా అయితే సరే చేయంటాం. తర్వాత నాకు ఆయన పుషింగ్ ఇవ్వటం అలాగే సాగింది. తర్వాత అదేవిధంగా నాకు చాలామంది వ్యక్తులండి ఇండస్ట్రీలో, చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా సహాయ సహకారాలు నాకు అందిస్తున్నారు. నేను ఇంకా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులే దేవుళ్ళు అని అంటుంటారు కదా, మీ దీవెనలు మాకు శ్రీరామ్ రక్ష అండి. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని మాలాంటి వాళ్ళని ఆదరించాలి. నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తున్నాయి. నేను మీ అందరికి కూడా దగ్గరై మీ అందరికి మంచిగా చేసి ఇంకా మంచిగా మీ అందరిని అలరించాలనేది నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు వన్ టీవీ వారికి హృదయపూర్వక నమస్కారాలండి. వారికి మాలాంటి వారిని ఇలాంటి ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్ చేసి మాలాంటి వాళ్ళని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని కూడా కోరుకుంటున్నాను నేను. ధన్యవాదాలు.